అంటే శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చెప్పండి, ఈ సంవత్సర కాలంలో మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల్ని నొక్కేసి తొక్కేసింది, ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ సంవత్సర కాలంలో అనుభవిస్తున్నారు ప్రజలు. ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా ఆ స్వేచ్ఛనిచ్చాం, అది కూడా మీరు ఆస్వాదిస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ఆస్వాదిస్తున్నారా, ప్రజలు అది ఫీల్ అవుతున్నారా? మీరు చెప్పండి. వారికి వారు కొన్ని విషయాలు వాస్తవం కూడా మాట్లాడతారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారా, చివరి వరకు ఒప్పుకుంటారా లేదా చూద్దాం. సరే, ఎలక్షన్ల వరకు బాగానే ఉంది చెప్పుకోవడానికి. అవన్నీ ఇంకో ముఖ్యమంత్రి గారు కలుస్తలేరు, అందుబాటులో లేరు, తర్వాత ధర్నాలు చేయించుకుంటలేరు. కొంతవరకు ఏంటంటే ఇంద్రపార్ దగ్గర తీసేసిన మాట వాస్తవమే, కొన్ని ఉండొచ్చు. కానీ ప్రజలకు ఎట్లా చూపించారంటే అసలు మనకు స్వేచ్ఛనే లేదు, మొత్తం తెలంగాణ ఆగమైపోయింది లేదు కదా. అప్పుడుతో పోల్చుకుంటే స్వేచ్ఛ ఉంది, ఈ స్వేచ్ఛ సరిపోద్దా లేదనేది విషయం వేరే విషయం. రకరకాల ఓపెన్లు ఉంటాయి. అప్పుడుతో పోల్చుకుంటే స్వేచ్ఛ ఉంది. కంచెలు తీసేశారు, ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చారు, మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు, సోషల్ మీడియాలో తిట్టే అవకాశం ఇచ్చారు. కాబట్టే మీరు తిడుతున్నారు, వాళ్ళు భరిస్తున్నారు. తర్వాత కేసులు తర్వాత వస్తాయా లేదా తర్వాత విషయం. ఆ స్వేచ్ఛ అయితే వచ్చింది కదా, స్వేచ్ఛ ఇచ్చిన. ఇప్పుడు కేసులు అవ్వట్లేదా? వస్తాయి. ఇది ప్రగతి భవన్ మొత్తం కంచె తీసేసి స్వేచ్ఛగా రోజు కలవాలని చెప్పి వారానికి ఒకసారి కలుస్తాం. మరి ఇప్పుడు నడుస్తుందా? మరి ఎంతమంది మంత్రులు అటెండ్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు రాలేకపోతారు అనుకో, వారానికి ఒకసారి రాలేకపోతారు. మరి ప్రతి వారం ఏ మంత్రి అటెండ్ అవుతున్నారు? ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని మరి దానికి సాల్వ్ చేసిండ్రు? వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీకు 10 సంవత్సరాల పాలన వర్సెస్ 1 year కాంగ్రెస్ పాలనలో మీరు సరే, మీరు ఏవైతే తప్పులు చేశారో, ఓడిపోయారంటే తప్పులు చేస్తేనే కదా ప్రజలు ఓడించింది. మీరు ఏదైతే తప్పులు చేశారో కాంగ్రెస్ ఆ తప్పుల్ని ఒప్పులు చేస్తుందా, అయ్యే తప్పులు చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? లేదు, రజనీకాంత్ గారు తప్పుల గురించి కాదు ఓడగొట్టింది. ప్రజలు 10 సంవత్సరాలు చూసిండ్రు, వాళ్ళు వీళ్ళిచ్చిన హామీలు చూసి. ఇప్పుడు ఈరోజు మనము రైతులను పోయి అడగండి, మీరు రైతులు ఎందుకు వేసిండ్రు రాయబోటు, మరి ఇంత మంచి పంటలు పండినాయి, మీ భూమి విలువ పెరిగింది, మీరు ఈరోజు మీరు ఎందుకు చేసి అడగండి. మీరు గ్రామాలకు అడగండి. గ్రామాలకు ఇప్పుడు రైతు సంబరాలు చేస్తున్నారు కదా, గ్రామాల సంబరాలు చేయమని చెప్పండి, ప్రజలకు పిలిపివ్వండి. రైతులు సంబరాలు చేసుకోండి మీరే అని చెప్పండి. ఒక ఎమ్మెల్యే అటెండ్ కమ్మని చెప్పండి. రోజు 10 ఊర్లలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి రైతులు వెంబడి సంబరాలలో పాల్గొనమని చెప్పండి. ఆయన నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటే ఒక వారం రోజులలో డైలీ ఒక 10 గ్రామాలు అటెండ్ అయ్యి వరొచ్చోలో పాల్గొనమని చెప్పండి. రైతులు ఎందుకు వేసిరని చెప్తారు, ఈరోజు ఏం జరుగుతుందని కూడా చెప్తారు. ఉట్టిమని చెప్పుకోవడానికి సరే చేసిండొచ్చు వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏం చేయలేదని ఎందుకు చెప్తుంది? అధికారంలో తర్వాత మేమేం చేయలేదని చెప్పదు కదా. ఖచ్చితంగా కూడా ఈరోజు రైతులకు ఇబ్బంది ఉంది, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు 10,000 మేము ఇచ్చిన దేశంలో ఎక్కడ లేదు, ఎకరాకు 10,000 అనేది. వీళ్ళు 14,000 ఇస్తామనగానే ఈ జనరల్గా సహజంగా రైతులు వాళ్ళ బాగోలు చూసుకుంటారు. అరే 10 ఏళ్ళు వేసినాం కదా, ఇంకోసారి వేస్తాం చూద్దాం, వీళ్ళు ఇంకెక్కిస్తారు కదా ఆశతో వేసాం తప్ప ఏదో మేము అందుబాటులో లేమని కాదు. రైతులకు అందుబాటులో ఏం కావాలి? రైతు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలన్నా, లేకపోతే రైతులకు అందుబాటులో ఏం కావాలి? రైతుకు కరెంటు అందుబాటులో ఉండాలి, గిట్టుబాటు ధర ఉండాలి, అందుబాటులో ఉండాలి. రైతుకు ఇంత సాయం కావాలా, వ్యవసాయానికి పెట్టుబడి కావాలా, పెట్టుబడి అమ్మినటువంటి దానికి నష్టపోతే పరిహారం కావాలా, అది చూస్తారు రైతులు తప్ప రైతుతోనే ముఖ్యమంత్రికి అవసరం లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన ప్రజలకు అందుతుందా లేదు చూసుకోవాల్సింది తప్ప వేరే ఉండదు. ఒక ముసలాయం ఉంటుంది, అవ్వతోనే ఏం అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి? అవ్వకు 2,200 రూపాయలు పెన్షన్ వచ్చేది, 2,000 చేసినాం, 2,000 వస్తుందా లేదు చూసింది. మళ్ళీ అవ్వ ఏం ఆలోచన చేసింది? 4,000 ఇస్తాను కానీ ఆలోచన చేసింది. ఇప్పుడు ఎవరే కానీ జనరల్గా రేపు అధికారంలో వస్తే రేపు ఇప్పుడు పోయి తీసుకోపోండి, 2 లక్షల రుణం తీసుకోపోండి, జస్ట్ డిసెంబర్ 3వ తారీఖున ఫస్ట్ సంతకం పెడతానగానే సహజంగా కూడా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అరే 15 రోజులలోనే రిజల్ట్ చూపుతున్నాడు. మనకు ఎప్పుడో 5 ఏళ్ళలో కాదు చెప్పేది, 15 రోజులలోనే రుణమాఫీ చేస్తా అంటున్నాడు, 15 రోజులలోనే 4,000 చేస్తా అంటున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకోకండి అని అన్నారు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎవరైనా పెళ్ళిళ్ళు సెటిల్ అయినా కూడా వాయిదా చేసుకోండి, డిసెంబర్లో చేసుకోండి, ఎందుకంటే మీకు తులం బంగారం ఇస్తాను. జనరల్గా ఏమనుకుంటాడు వ్యక్తి ఎవరైనా కానీ, అరే 15 రోజులు నేను పోస్ట్ పోన్ చేస్తే ఏం పోతుంది? శ్రీధర్ బాబు చెప్పలేదు తులం బంగారం గురించి చెప్పండి.